హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో నేనేం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జేఎల్ జూనియర్ లెక్చరర్స్ నోటిఫికేషన్ వచ్చింది కదండి. దానికి సంబంధించి పేపర్ 2 ఇంగ్లీష్కి సంబంధించి పేపర్ 2 సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే ఎట్ ద సేమ్ టైం సిలబస్ అనాలిసిస్ కూడా ఈ వీడియోలో మీకు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఈ జేఎల్కి సంబంధించిన మెటీరియల్ కూడా నేను తయారు చేయడం జరిగింది. మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ నెంబర్ అయినా 7989277388కి మీరు కాల్ చేయవచ్చు లేదా మెసేజ్ చేయవచ్చు. అండ్ ఈ నెంబర్ మీకు ఎందులో అంటే థంబ్నెయిల్లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈ మెటీరియల్ అంటే ఈ సిలబస్కు సంబంధించిన కంప్లీట్ మెటీరియల్ మన దగ్గర ఉంది. కావాలి అనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయవచ్చు లేదా నేను ఇంతకుముందు చెప్పిన నెంబర్కి మెసేజ్ చేయవచ్చు. పేపర్ 2 సంబంధించిన కన్సర్న్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ సంబంధించి కంప్లీట్ సిలబస్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మనకి 3 యూనిట్స్ ఉన్నాయి, 3 మెయిన్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మూమెంట్స్ అండ్ కాన్సెప్ట్స్, అండ్ సెకండ్ వచ్చేసి రైటర్స్ అండ్ టెక్స్ట్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, దట్ ఈస్ ఈఎల్టీ. ఫస్ట్ వచ్చేసి మనం మూమెంట్స్ అండ్ కాన్సెప్ట్స్ని ఒకసారి చూసే ప్రయత్నం చూద్దాం. అంటే ఏ మూమెంట్స్ ఉన్నాయి, ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్లో అనేది చూద్దాం. రినైజెన్స్ ఉంది, మెటాఫిజికల్ పోయట్రీ, నియో క్లాసిసిజం, రొమాంటిసిజం, రైజ్ ఆఫ్ ది నావెల్, మోడర్నిజం, పోస్ట్ మోడర్నిజం, కొలోనలిజం, పోస్ట్ కొలోనియలిజం, డయాస్పోరా, సైకోఅనాలిటికల్ క్రిటిసిజం, మిత్ అండ్ ఆర్చిటైప్ ఫెమినిజం, స్ట్రక్చరలిజం, పోస్ట్ స్ట్రక్చరలిజం, డీకన్స్ట్రక్షన్. ఇవన్నీ ఏంటంటే స్కూల్స్ కాన్సెప్ట్స్ అండ్ మూమెంట్స్ అంటారు వీటిని, ఇంగ్లీష్ లిటరేచర్లో ఉన్నాయి. మనం ఇవి ఎలా చదవాలి మరి? జేఎల్కి సంబంధించిన జేఎల్ ఎగ్జామ్లో సెకండ్ పేపర్కు సంబంధించి మనకు అడిగే బిట్స్లలో ఇవి ఎలా చదివితే మనం ఎక్స్ట్రా బిట్స్ లేదా వాళ్ళు ఇచ్చిన బిట్స్కి ఆన్సర్ చేయగలుగుతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉంది రినైజెన్స్ ఉంది. రినైజెన్స్ అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్ ఫీచర్స్ ఏంటి, ఆ రినైజెన్స్ పీరియడ్లో ఉన్న నావెల్స్ ఉన్నాయా, డ్రామాస్ ఉన్నాయా, పోయిట్రీ ఉన్నాయా, తర్వాత ప్రోజ్ ఎంతమంది రాశారు, ఈ పీరియడ్లో ఏది అండ్ అంటే ఏ ఫామ్, దట్ మీన్స్ లిటరీ ఫామ్ బాగా డెవలప్మెంట్లో ఉంది, కొత్తగా ఏమన్నా వచ్చాయా, అండ్ ఇంపార్టెంట్ రైటర్స్ ఎవరు, ఇంపార్టెంట్ డ్రామటిస్టులు ఎవరు, ఇంపార్టెంట్ పోయట్స్ ఎవరు. ఈ విధంగా మనం ఒక పీరియడ్ని తీసుకుంటే, దట్ ఈస్ రినైజెన్స్ని కనుక తీసుకుంటే ఈ విధంగా మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అలాగే మెటాఫిజికల్ పోయట్రీ ఉంది, సెకండ్ వన్. మెటాఫిజికల్ పోయట్రీ అంటే ఫస్ట్ మనం మెటాఫిజిక్స్ ఆర్ మెటాఫిజికల్ పోయట్రీ రాసింది ఎవరు, అందులో మెయిన్ ఎవరు, హూ ఈజ్ ద లీడర్ ఆఫ్ మెటాఫిజికల్ పోయట్స్. ఇవన్నీ చదువుకోవాలి. మెటాఫిజికల్ పోయట్రీ రాయాలంటే ఏ ఫీచర్స్ని మనం ఫాలో కావాలి, అందులో ఏ కాన్సెప్ట్స్ని తీసుకున్నారు, ఆ పీరియడ్లో ఏది బాగా పాపులర్ అయింది, ఏ జానర్ లేదా ఏ లిటరరీ కాన్సెప్ట్ లేదా లిటరీ టర్మ్ బాగా పాపులర్ అయింది. ఈ విధంగా మనం చదవాలి. మీకు క్వశ్చన్స్ కూడా ఎలా ఇస్తారంటే, ఇందులో మెటాఫిజికల్ పోయట్ కానిది ఎవరు, మెటాఫిజికల్ పోయట్స్ ఎవరెవరు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాయి. వాటి యొక్క ఫీచర్స్ కూడా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేస్తే నియో క్లాసిసిజం. నియో క్లాసిసిజం కాన్సెప్ట్ ఎలా వచ్చింది, అసలు దేనికి అగెనెస్ట్గా వచ్చింది, అవన్నీ చదువుకోవాలన్నమాట. ఈ నియో క్లాసిసిజంలో ఏ పోయట్స్, ఏ రైటర్స్, ఏ డ్రామటిస్ట్, ఏ నావలిస్ట్స్ ఉంటే వాళ్ళు ఎవరు ఇంపార్టెంట్, వాళ్ళ రైటింగ్స్ ఏంటి. ఇంతకుముందు మనం రొమాంటిసిజం అంటున్నాను, రినైజెన్స్ కానివ్వండి, మెటాఫిజికల్ పోయట్రీ కానివ్వండి, ఆ రైటర్స్ వాళ్ళ యొక్క వర్క్స్ కూడా చదవాల్సి ఉంటుంది. అండ్ వర్క్స్తో పాటు ఎప్పుడు పబ్లిష్ అయింది, ఆ వర్క్స్ వాళ్ళు రాసిన ఫేమస్ పోయట్స్ ఆర్ ఫేమస్ రైటర్స్, ఆ ఫేమస్ రైటర్స్ రాసిన ఫేమస్ వర్క్స్ ఎప్పుడు పబ్లిష్ అయ్యాయి, అందులో ఉన్న క్యారెక్టర్స్ కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, థీమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ టెక్స్టువల్ లైన్స్, మెయిన్ ఇంపార్టెంట్ టెక్స్టువల్ లైన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా నియో క్లాసిసిజం అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్కి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, అందులో ఈ నియో క్లాసిసిజం పోయట్రీ ఎలా ఉంటుంది అనేది మీరు
రాయాల్సి ఉంటుంది. ఇందులో మెయిన్ రైటర్స్ ఎవరు అండ్ వాళ్ళు ఏ ఏ ఇంపార్టెంట్ రైటింగ్స్ రాశారు, సో ఇవన్నీ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే రొమాంటిసిజం. సో రొమాంటిసిజం అనేది పీరియడ్, ఈ రొమాంటిక్ పీరియడ్ అని కూడా అంటారు. ఈ రొమాంటిసిజం సంబంధించి రొమాంటిక్ పీరియడ్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, సో ఇందులో ఏ జానర్ లేదా ఏ లిటరీ ఏ టర్మ్ బాగా పాపులర్ అయింది, సో ఏ ఏ రైటర్స్ ఇందులో చాలా ఫేమస్ వాళ్ళు, సో ఇవన్నీ మనము చదవాల్సి ఉంటుంది. అండ్ ఫేమస్ రైటర్స్ అండ్ దేర్ వర్క్స్. ఇది అన్ని పీరియడ్లకి అన్ని కాన్సెప్ట్లకి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ కాన్సెప్ట్ లేదా పీరియడ్ ఆ మూమెంట్ యొక్క ఫీచర్స్ ఏంటి, అది ఏం తెలియజేస్తుంది, అందులో ఉన్న ఇంపార్టెంట్ రైటర్స్ ఎవరు అండ్ వాళ్ళు రాసిన వర్క్స్ ఏంటి, అవి ఎప్పుడు రాశారు అండ్ ఎప్పుడు పబ్లిష్ చేశారు. క్రొనాలజికల్ ఆర్డర్ అంటే వరుస సంఖ్యలో అడుగుతారు, డిసెండింగ్ ఆర్డర్లో అడుగుతారు, అంటే కింది నుంచి పైకి పై నుంచి కింది కూడా అడుగుతారు. సో ఇలా ఎందుకు అడుగుతారంటే క్వశ్చన్ని హార్డ్ చేయడం కోసం. దట్ మీన్స్ సో అందరూ ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేయలేరు, సో బాగా చదివిన వాళ్ళే ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేస్తారు కాబట్టి సో ఆ విధంగా కూడా క్వశ్చన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ విధంగా చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి రేజ్ ఆఫ్ ది నావెల్. సో రేజ్ ఆఫ్ ది నావెల్ ఎలా పుట్టింది, సో ఎలా డెవలప్ అయింది, సో ఎవరెవరు దాంట్లో ఇంక్లూడ్ అయ్యారు, ఏ పీరియడ్లో బాగా పాపులర్ అయింది నావెల్ అనేది, సో ఎన్ని రకాల నావెల్స్ ఉన్నాయి అవన్నీ చదువుకోవాలి. మోడర్నిజం ఎప్పుడు స్టార్ట్ అయింది, మోడర్నిజం యొక్క కీ ఫీచర్స్ ఏంటి, ఎవరు రైటర్స్ ఫేమస్ ఈ మోడర్నిజంలో అండ్ వాళ్ళు రాసిన రైటింగ్స్ ఏంటి, వాళ్ళు ఆ రైటింగ్స్ని ఎప్పుడు పబ్లిష్ చేశారు అనేది రాయాల్సి ఉంటుంది, చదువుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ మోడర్నిజం కూడా సేమ్. ఎప్పుడు వచ్చింది పోస్ట్ మోడర్నిజం, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, మోడర్నిజం కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అండ్ ఇది ఇంతకుముందు రొమాంటిసిజం దట్ మీన్స్ రొమాంటిక్ పీరియడ్ అని నేర్చుకున్నాం కదా, సో అది కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అందులో ఉన్న రైటర్స్ ఎవరు, ఆ ఫేమస్ వర్క్స్ ఏంటి, ఇవన్నీ దాని కీ ఫీచర్స్. పోస్ట్ మోడర్నిజం ఎందుకు వచ్చింది, అందులో ఉన్న కీ ఫీచర్స్ ఏంటి, వీళ్ళు ఎవరి రైటింగ్స్ని ఫాలో అయ్యారు, ఎవరి కాన్సెప్ట్ని ఫాలో అయ్యారు పోస్ట్ మోడర్నిజంలో, అది చేయాలి. నెక్స్ట్ కొలోనియలిజం యొక్క కాన్సెప్ట్స్ ఏంటి, కొలోనియలిజంలో ఏమేమి ఉన్నాయి, ఎలాంటి రైటర్స్ ఉన్నారు, సో స్లేవ్స్ లిటరేచర్ ఏమైనా ఉందా, స్లేవ్స్ అయినా రైటర్స్ రాశారా, సో ఇవన్నీ నేర్చుకోవాలి. అందులో ఉన్న వలసవాదం, కొలోనియలిజం అంటే నథింగ్ బట్ వలసవాదం. సో ఈ వలసవాదంలో రైటర్స్ ఎవరున్నారు, ఇంపార్టెంట్ రైటర్స్, వాళ్ళు రాసిన రైటింగ్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ పోస్ట్ కొలోనియలిజం, సేమ్ కాన్సెప్ట్ ఇది కూడా, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, రైటర్స్ ఎవరు, సో ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డయాస్పోరా అంటే ఏంటి, ఇది ఎలా స్టార్ట్ అయింది, ఇందులో ఉన్న రైటర్స్ ఎవరు, సో దీనికి డయాస్పోరా రావడానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ సైకో అనాలిటికల్ క్రిటిసిజం. సో క్రిటిసిజంలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టాపిక్. సో క్రిటిసిజం కూడా మనం ఎక్కువ చదవాల్సి ఉంటుంది. ఈ సైకో అనాలిటికల్ క్రిటిసిజం ఎవరి ద్వారా స్టార్ట్ అయింది, సో ఎవరెవరు మెయిన్ రైటర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క రైటింగ్స్ ఏంటి, ఈ సైకో అనాలిటికల్ క్రిటిసిజం యొక్క కీ ఫీచర్స్ ఏంటి, కీ కాన్సెప్ట్స్ ఏంటి అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ మిత్ అంటే ఏంటి, అది దాని గురించి మిత్ అండ్ ఆర్కిటైప్ ఫెమినిజం అంటే ఏంటి, ఫెమినిజం అంటే మీకు తెలుసు కదా, సో ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్ట్రక్చరలిజం కూడా అంతే. స్ట్రక్చరలిజంలో ఎవరెవరు ఉన్నారు, ఏ రైటర్స్ ఉన్నారు, ఇంపార్టెంట్ రైటర్స్, స్ట్రక్చరలిజం యొక్క కీ పాయింట్స్ ఏంటి, అవన్నీ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ స్ట్రక్చరలిజం అండ్ డీకన్స్ట్రక్షన్. సో ఇందులో రైటర్స్ ఎవరున్నారు, వాళ్ళు ఏ కాన్సెప్ట్స్ బేస్ మీద ఇవి వచ్చాయి, అండ్ కీ ఫీచర్స్ ఏంటి, ఈ కాన్సెప్ట్స్ ఆర్ మూమెంట్స్ యొక్క కీ ఫీచర్స్ ఏంటి, ఇంపార్టెంట్ రైటర్స్ అండ్ దేర్ వర్క్స్. సో ఈ విధంగా మనం చదవాల్సి ఉంటుంది. ఫస్ట్ యూనిట్ అది మూమెంట్స్ అండ్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ సెకండ్కి వచ్చేస్తే రైటర్స్ అండ్ టెక్స్ట్స్. సో ఇది ఎలా చదవాలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. విలియం షేక్స్పియర్, హ్యామ్లెట్ అండ్ టెంపెస్ట్. సో మెయిన్గా మనం ఈ సెకండ్ యూనిట్లో రైటర్స్ అండ్ వాళ్ళ టెక్స్ట్లపైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. రైటర్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విలియం షేక్స్పియర్ ఉన్నాడు, సో విలియం షేక్స్పియర్ గురించి కంప్లీట్గా నేర్చుకోవాలి. విలియం షేక్స్పియర్ లైఫ్ స్టోరీ ఏంటి, అండ్ ఆయన రాసిన రచనలు ఏంటి, అందులో ఇంపార్టెంట్ ఏంటి, అండ్ ఆ ఇంపార్టెంట్ వర్క్స్లలో ఎప్పుడు పబ్లిష్ అయ్యాయి, ఏ సీక్వెన్స్లో పబ్లిష్ అయ్యాయి, అందులో ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏంటి, ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటి, ఇవన్నీ చదవాల్సి ఉంటుంది విలియం షేక్స్పియర్. చాలామంది ఏం చేస్తారంటే విలియం షేక్స్పియర్ అని చెప్పేసి
హ్యామ్లెట్ అండ్ టెంపెస్ట్ చదువుతారు, వదిలేస్తారు. కానీ విలియం షేక్స్పియర్ పైన కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. అండ్ విలియం షేక్స్పియర్ అదర్ రైటింగ్స్ ఏమన్నా ఉన్నాయి కదా, ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి కదా, వాటిపైన. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, హ్యామ్లెట్ అండ్ టెంపెస్ట్ ఉందనుకోండి, ఇందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి, అన్ని క్యారెక్టర్స్ మీకు ఐడియా ఉండాలి, థీమ్ ఐడియా ఉండాలి. సో ఒక్కొక్క ప్లేకి ఒక్కొక్క థీమ్ ఉంటుంది, సో కాన్సెప్ట్ ఉంటుంది. అది ఏ థీమ్ పైన ఈ ప్లే రాయబడింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యామ్లెట్ అనేది ఏంటి, అసలు ఏ థీమ్ పైన రాయబడింది. అండ్ టెంపెస్ట్ ఏ థీమ్ పైన రాయబడింది, ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి. అండ్ ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఏంటి హ్యామ్లెట్లో కానివ్వండి, టెంపెస్ట్లో కానివ్వండి. ఇంపార్టెంట్ సాలిలోక్వీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు హ్యామ్లెట్ తీసుకుంటే ఇంపార్టెంట్ సాలిలోక్వీ టు బీ ఆర్ నాట్ టు బీ అని ఉంటుంది. ఇది ఎవరు అన్నారు, ఎప్పుడు అన్నారు, యాక్ట్ 1 సీన్ 1 సీన్ 2లో అన్నారా, సీన్ 3లో అన్నారా. సో ఇలాంటివి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. టెంపెస్ట్కు ఇంకో పేరేంటి, అదర్ నేమ్ ఆఫ్ ది టెంపెస్ట్, అదర్ టైటిల్ ఆఫ్ ది టెంపెస్ట్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు ఫ్రేమ్ కావడం జరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఒక రైటింగ్ అంటే లేదా టెక్స్ట్ చదువుతున్నామంటే అందులో ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏంటి, ఆ టెక్స్ట్ యొక్క థీమ్ ఏంటి, అండ్ ఆ థీమ్లో ఆ థీమ్ తెలుసుకోవాలి. అండ్ ఆ టెక్స్ట్ యొక్క ఏంటి టెక్స్టువల్ లైన్స్, కొటేషన్స్, క్యారెక్టర్స్ చెప్పే కొటేషన్స్ కానివ్వండి. అండ్ ఆ టెక్స్ట్ పైన ఇంకో రైటర్ ఏమైనా కామెంట్ చేశాడా, సో ఇవన్నీ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏ యాక్ట్ నుంచి, ఏ సీన్ నుంచి ఏది, ఎవరు, ఎక్కడ, ఏం మాట్లాడారు, సో ఇవన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది, ఇలా ప్రతి టెక్స్ట్. నెక్స్ట్ వస్తే సెకండ్ వన్, జాన్ మిల్టన్ రాసిన ప్యారడైజ్ లాస్ట్ బుక్ 1 and 9. సో మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ప్యారడైజ్ లాస్ట్ బుక్ 1 and ఓన్లీ 9 వరకు మాత్రమే చదవండి. ఈ బుక్ 1లో ఏ సీన్స్ వచ్చాయి అండ్ బుక్ 9లో ఏమేమి సీన్స్ వచ్చాయి, ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఏ క్యారెక్టర్స్ ఎవరితో ఎలా మాట్లాడింది. ఫర్ ఎగ్జాంపుల్ శాటన్ శాటన్తో ఉన్న వాళ్ళతో ఎవరెవరు ఏం చేశారు, యాడమ్ అండ్ ఈవ్ గురించి కూడా ఉంటుంది ఇందులో. సో ఇలా చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరు దేనికి అధిపతి, ఫర్ ఎగ్జాంపుల్ హెవెన్కి దేవుడు, హెల్కి శాటన్. సో ఇలాంటివి ఉంటుంది. హెల్ ఎక్కడ నిర్మించబడింది, వాళ్ళు ఏది శాటన్ ఫాల్ కాగానే సో ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నారు, ఆ పాండమోనియం అనేది ఒకటి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. ఆ పాండమోనియంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మీటింగ్ కండక్ట్ చేసుకుంటారు. సో ఇలా మనం ఓవరాల్గా చదవాల్సి ఉంటుంది. టెక్స్టువల్ లైన్స్ చదవాలి, కొటేషన్స్ చదవాలి, ఏ డైలాగ్, ఏ క్యారెక్టర్ అనేది కూడా చదవాలి. అలాగే జాన్ మిల్టన్ ఇంపార్టెంట్ వర్క్స్ని మనం చదువుకోవాలి. అండ్ ఎప్పుడు పబ్లిష్ అయ్యాయి ఆయనకు సంబంధించిన అన్ని విషయాలు కూడా నేర్చుకోవాలి. సో సేమ్ ప్రాసెస్ అన్ని టెక్స్ట్లకి మీరు ఏంటంటే సేమ్ ఏమంటారంటే అప్లై చేయండి. సో ప్రతిదానికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో నెక్స్ట్ విలియం వర్డ్స్వర్త్ రాసిన ఇమ్మొరాలిటీ ఓడ్ అండ్ టింటన్ అబే. సో వీటి యొక్క కాన్సెప్ట్స్ ఏంటి, వీటి యొక్క థీమ్స్ ఏంటి, ఆ టెక్స్టువల్ లైన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, లైన్ టు లైన్ చదివే ప్రయత్నం చేయండి. అండ్ విలియం వర్డ్స్వర్త్ ఇంపార్టెంట్ వర్క్స్ అండ్ ఏ క్రమంలో అవి పబ్లిష్ అయ్యాయి, సో ఇన్కంప్లీట్ వర్క్స్ ఏమైనా ఉంటే గుర్తుపెట్టుకోండి, అవి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి జాన్ కిడ్స్ రాసిన ఓడ్ టు ఏ నైటింగేల్ అండ్ ఓడ్ టు ఆటమ్. సో ఈ రెండు పోయం పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ పోయమ్స్ యొక్క కాన్సెప్ట్స్ ఏంటి, టెక్స్టువల్ లైన్స్ ఏంటి, ఎవరైనా వీటిపైన క్రిటిసిజం కానీ కామెంట్ కానీ చేశారా, అవి కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ జాన్ కిడ్స్ టోటల్ వర్క్స్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ మొత్తం చదివేసేయండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి రాబర్ట్ బ్రౌనింగ్ రాసిన మై లాస్ట్ డచెస్ అండ్ ద లాస్ట్ రైడ్ టుగెదర్. సో ఇవన్నీ రాబర్ట్ బ్రౌనింగ్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే డ్రామాటిక్ మోనోలాగ్స్ అని గుర్తుకు రావాలి. సో మై లాస్ట్ డచెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ ది డ్రామాటిక్ మోనోలాగ్కి ఎగ్జాంపుల్. సో ద లాస్ట్ రైడ్ టుగెదర్ కూడా దానికి ఎగ్జాంపుల్. సో ఇలా చదవండి. వాళ్ళ యొక్క ఫేమస్ రైటింగ్స్ ఏంటి, రాబర్ట్ బ్రౌనింగ్ యొక్క వర్క్స్ ఏంటి ఇంపార్టెంట్, అండ్ ఎప్పుడు పబ్లిష్ అయ్యాయి, ఈ మై లాస్ట్ డచెస్ కానీ ద లాస్ట్ రైడ్ టుగెదర్ కానివ్వండి. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ టెక్స్టువల్ లైన్స్ చూసుకోండి, థీమ్స్ కూడా చూసుకునే ప్రయత్నం కూడా చేయండి. నెక్స్ట్ వచ్చేసి చార్ల్స్ డికెన్స్ డేవిడ్ కోపర్ఫైల్డ్. సో డేవిడ్ కోపర్ఫైల్డ్ సంబంధించి కంప్లీట్ రాయండి, అందులో కంప్లీట్ చదువుకోండి, అందులో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి అండ్ థీమ్ ఏంటి అండ్ క్యారెక్టర్స్ ఏంటి అవన్నీ చదువుకోండి, అందులో ఏమైనా కొటేషన్స్ ఉన్నాయో చదువుకోండి. అండ్ చార్లెస్ డికెన్స్ ఇంపార్టెంట్ వర్క్స్ కూడా చదువుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ టిఎస్ ఇలియట్ రాసిన ద వేస్ట్ ల్యాండ్ అండ్ మర్డర్ ఇన్ ద కెథడ్రాల్. సో ఇలా ద వేస్ట్ ల్యాండ్లో రకరకాల ఏంటి పార్ట్ 1 పార్ట్ 2 లాగా
సెక్షన్స్ ఉంటాయి. ఆ ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క థీమ్ ఉంటుంది చూసుకోండి. సెరమనీ ఆఫ్ ఫైర్, ఏంటిది థండర్ ఏదో సంథింగ్ ఉంది. సో సడన్గా నాకు గుర్తుకు రావట్లేదు. ఇట్లా పార్ట్స్ నేమ్స్ ఉంటాయన్నమాట. సో ఆ పార్ట్స్లలో ఆ నేమ్కి తగ్గట్టు ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఈ టిఎస్ ఇలియట్, ఆ పార్ట్ని ఎక్కడి నుంచి తీసుకున్నాడు, వేస్ట్ ల్యాండ్లో ఉన్న ఆ సెక్షన్స్ని ఎక్కడి నుంచి తీసుకున్నాడు, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, వాటి థీమ్ ఏంటి, ఏ కాన్సెప్ట్ నుంచి ఇది తీసుకోవడం జరిగింది, హిందూ మైథాలజీ గురించి నుంచి కూడా కొన్ని తీసుకున్నాడు. సో ఇట్లా చాలా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి, వాటి స్టోరీ ఏంటి, ఈ 2 టెక్స్ట్లో ఉన్నాయి. కంపల్సరీ మీరు చదువుకోండి. నెక్స్ట్ జీబీ షాకి సంబంధించి మీకు ఉన్నది ఏంటంటే సెయింట్ జాన్లో ఏమేం క్యారెక్టర్ ఉంది, వాట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ సెయింట్ జాన్ అండ్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది సెయింట్ జాన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్ టెక్స్ట్స్ ఆర్ కొటేషన్స్ ఫ్రమ్ ద లెసన్ అండ్ జీబీ షా ఇంపార్టెంట్ వర్క్స్ కూడా చదువుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వర్జీనియా వుల్ఫ్ రాసిన ఎ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్. సో ఇది ఆటోబయోగ్రఫా, ఈమె రాసిన ఆటోబయోగ్రఫీ, తన స్టోరీ ఇందులో ఉందా, వేరే టెక్స్ట్లో ఉందా, ఆమె రాసిన వేరే వర్క్స్లలో ఉందా, సో ఇలాంటివి చదువుకునే ప్రయత్నం చేయండి. వర్జీనియా వుల్ఫ్ ఇంపార్టెంట్ వర్క్స్ అండ్ పబ్లిషింగ్ ఇయర్స్, కాన్సెప్ట్స్, వీలైతే క్యారెక్టర్స్ కూడా చదువుకోండి. రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ ఏ కాన్సెప్ట్ పైన తను రాసింది, సో ఇందులో ఉన్న కాన్సెప్ట్ ఆర్ థీమ్ ఏంటి, ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి, ఇందులో ఉన్న స్టోరీ ఏంటి, కంప్లీట్ మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి శామ్యుల్ బెకెట్ రాసిన వెయిటింగ్ ఫర్ గోడాక్. సేమ్ ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి, ఇంపార్టెంట్ టెక్స్టువల్ లైన్స్ ఏంటి, కొటేషన్స్ ఏంటి, థీమ్ ఏంటి అనేది చదువుకోండి. అండ్ శామ్యుల్ బెకెట్ గురించి కూడా మొత్తం చదువుకోండి, ఇంక్లూడింగ్ ఇంపార్టెంట్ వర్క్స్. నెక్స్ట్ వచ్చేసి విలియం గోల్డింగ్ లార్డ్ ఆఫ్ ది ఫ్లైస్. ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి, థీమ్ ఏంటి, స్టోరీ ఏంటి, ఇంపార్టెంట్ టెక్స్టువల్ లైన్స్ ఏంటి, అవి కూడా చదువుకోండి. అండ్ విలియం గోల్డింగ్స్ యొక్క ఏంటి అంటే, ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నాను, మర్చిపోకండి. ఈ రైటర్స్ ఏ పీరియడ్కి సంబంధించిన వాళ్ళు కూడా చదువుకునే ప్రయత్నము చేయండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి టెక్స్టువల్ లైన్స్, రైటర్స్ అండ్ టెక్స్ట్ ఇచ్చారు కదా. సో ఇందులో ఉన్న ప్రతి రైటర్ ఏ పీరియడ్కి సంబంధించిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఆంగ్లో సాక్సనా, తర్వాత ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడా, మిడిల్ ఇంగ్లీష్ పీరియడా, లేదా రినైజెన్స్ పీరియడా, తర్వాత మెటాఫిజికలా, రొమాంటిసిజమా, విక్టోరియనా, సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ ఏ పీరియడ్ ఆర్ ఏ ఏరాకు సంబంధించిన వాళ్ళు అనేది కూడా మీకు ఐడియా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్లో అలా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. నెక్స్ట్ వచ్చేసి రాబర్ట్ ఫ్రోస్ట్ రాసిన హోమ్ బరియల్ అండ్ ద రోడ్ నాట్ టేకెన్. సో ఈ పోయమ్స్ ఏ కాన్సెప్ట్ పైన రాయబడ్డాయి, వాట్ ఈస్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది పోయమ్, అండ్ టెక్స్టువల్ లైన్స్ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ రాబర్ట్ ఫ్రాస్ట్ గురించి నేర్చుకునే ప్రయత్నం కూడా చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇగుని ఓనియల్, సో ఈయన రాసిన ద హెయిరీ ఏప్ అనేది ఉంది. సో ఈ రైటింగ్ సంబంధించి లేదా ఈ టెక్స్ట్ సంబంధించి స్టోరీ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, థీమ్ ఏంటి, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏంటి, టెక్స్టువల్ లైన్స్ ఆర్ కోట్స్ చూసుకోండి. ఈయన గురించి కూడా మొత్తం చదువుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి టోనీ మోరిసన్, ఈయన రాసింది బిలౌడ్. సో ఈ బిలౌడ్ కాన్సెప్ట్ ఏంటి, ఏ థీమ్ పైన రాశాడు, స్టోరీ ఏంటి, ఇంపార్టెంట్ టెక్స్టువల్ లైన్స్ ఏంటి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, అండ్ టోనీ మోరిసన్ గురించి కూడా మొత్తం చదువుకోండి, ఇంపార్టెంట్ వర్క్స్. నెక్స్ట్ వచ్చేసి ముల్క్రాజ్ ఆనంద్ రాసింది అన్టచబుల్లో క్యారెక్టర్ ఏంటి, ఏ బేస్ పైన ఇది రాశాడు, అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీన్స్ కొటేషన్స్ ఏమన్నా ఉన్నాయా, అండ్ ముల్క్రాజ్ ఆనంద్ ఇంపార్టెంట్ వర్క్స్ కూడా చదువుకునే ప్రయత్నం చేయాలండి. ఈయన ఇండియన్ ఇంగ్లీష్ రైటర్, సో అది కూడా ఇండియన్ ఇంగ్లీష్ కూడా చదువుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏకే రామానుజన్ రాసిన లవ్ పోయమ్ ఫర్ ఎ వైఫ్, స్మాల్ స్కేల్ రిఫ్లెక్షన్స్ అనే గ్రేట్ హౌస్. ఈ 2 పోయమ్స్ సంబంధించి కాన్సెప్ట్ ఏంటి, థీమ్ ఏంటి, సమరీ ఏంటి, ఇంపార్టెంట్ టెక్స్టువల్ లైన్స్ ఏంటి, కోడ్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ ఏకే రామానుజం గురించి కూడా చదువుకోండి. ఈయన కూడా ఇండియన్ రైటర్. సో నెక్స్ట్ వచ్చేసి గిరీష్ కర్నాడ్, ఈయన రాసిన హయవదన. సో ఈయన కూడా మన ఇండియన్ రైటరే. సో ఈ హయవదనలో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి, అసలు ఏ క్యారెక్టర్ దేని గురించి అదవుతుంది, హయవదన వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హయవదన. సో అంటే హార్స్ హెడ్ కలిగిన ఒక మనిషి అని అర్థం అనమాట. ఆయనే మనకి స్టోరీ చెప్తూ ఉంటాడు అనమాట హయవదన. సో పద్మిని, సో ఇంకా రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏ సీన్లో ఏమొచ్చింది, ఏ చాప్టర్లో ఏమొచ్చింది, సో ఇవన్నీ మీకు తెలిసి ఉండాల్సి ఉంటుంది. సో అండ్ గిరీష్ కర్నాడ్ గురించి కూడా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సల్మాన్ రష్దీ రాసిన మిడ్ నైట్స్ చిల్డ్రన్. సో ఇది కూడా చాలా ఫేమస్ రైటింగ్ కాబట్టి
సో దీని గురించి కూడా కంప్లీట్గా చదువుకునే ప్రయత్నం చేయండి. స్టోరీ, కాన్సెప్ట్, థీమ్, ఇంపార్టెంట్ కొటేషన్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ సల్మాన్ రష్దీ యొక్క ఇంపార్టెంట్ వర్క్స్ ఏమున్నాయి అనేది, ఎప్పుడు పబ్లిష్ అయ్యాయి అనేది కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చిను అచిబి ఈయన రాసిన థింగ్స్ ఫాల్ అపార్ట్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే ఇవన్నీ గ్రేట్ వర్క్స్ ఇన్ లిటరేచర్. సో కాబట్టి ఈ మిడ్ నైట్స్ చిల్డ్రన్ కానివ్వండి, థింగ్స్ ఫాల్ అపార్ట్ కానివ్వండి, సో ఇవి ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో చిను అచిబి గురించి కూడా చదవండి. అండ్ థింగ్స్ ఫాల్ అపార్ట్ ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి, థీమ్ ఏంటి, ఇంపార్టెంట్ అండ్ కాన్సెప్ట్ ఏంటి, ఏ కాన్సెప్ట్ బేస్లో రాయడం జరిగింది, అండ్ స్టోరీ ఏంటి, సమ్మరీ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మార్గరెట్ అట్వుడ్ రాసిన ఎడిబుల్ ఉమెన్. సో ఈ స్టోరీ ఏంటి, ఏ కాన్సెప్ట్ పైన రాశారు, అండ్ సో వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద వర్క్, అండ్ క్యారెక్టర్స్ కూడా నేర్చుకోండి. ఇంపార్టెంట్ టెక్స్టువల్ లైన్స్ ఆర్ కొటేషన్స్ నేర్చుకోండి. అండ్ మార్గరెట్ అట్వుడ్ గురించి కూడా నేర్చుకునే ప్రయత్నము చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏడి హోప్, ఈయన రాసిన ఆస్ట్రేలియా అండ్ క్రాసింగ్ ద ఫ్రంటియర్. ఫ్రంటినియర్ ఇది సరిగా కనబడట్లేదు, ఫ్రంటినియర్ సంథింగ్ ఉంది. సో అది ఈ రెండు పోయమ్స్ ఆర్ టెక్స్ట్స్ గురించి నేర్చుకోండి. అండ్ ఏడి హోప్ గురించి కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ బెస్సీ హెడ్, ఈయన రాసిన ఏ క్వశ్చన్ ఆఫ్ ఏ పవర్. సో ఈ టెక్స్ట్ గురించి కూడా కంప్లీట్ నేర్చుకోండి. థీమ్, కాన్సెప్ట్, ఇంపార్టెంట్ లైన్స్ ఆర్ కొటేషన్స్, సో అండ్ బెస్సీ హెడ్ గురించి కూడా చదువుకునే ప్రయత్నం చేయండి. సో ఇది రైటర్స్ అండ్ టెక్స్ట్స్. వాళ్ళు రైటర్స్ ఏ పీరియడ్కి సంబంధించిన వాళ్ళు, ఆ పీరియడ్ యొక్క కీ ఫీచర్స్ ఏంటి, తర్వాత స్పెషాలిటీ ఏంటి, ఆ పీరియడ్ యొక్క కీ ఫీచర్స్, కీ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ పీరియడ్లో ఏ లిటరరీ జానర్ లేదా లిటరీ టర్మ్ బాగా ఫేమస్ అయింది, సో ఎవరు ఎక్కువగా రైటర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ దేనిపైన కాన్సన్ట్రేషన్ చేశారనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ లాస్ట్ యూనిట్, దట్ ఈస్ థర్డ్ యూనిట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. సో ఇది కూడా ఇంపార్టెంట్. మొన్న ఏపీలో రీసెంట్గా టీఎస్లో తెలంగాణలో జరిగిన జేఎల్ ఎగ్జామ్లో ఎక్కువ శాతం ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ పైనే క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యాయి. సో కాబట్టి ఏపీలో కూడా అదే కాన్సెప్ట్ ఉండవచ్చు. సో కాబట్టి ఈఎల్టీ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఈ థర్డ్ యూనిట్ పైన, ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు ఈఎల్టీ అనేది. సో ఓల్డ్ అంటే ఇంతకుముందు అంటే రీసెంట్ నోటిఫికేషన్ కంటే బిఫోర్ ఇది పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు, అండ్ ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు ఈ యూనిట్ అయిన ఈఎల్టీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ పైన ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, కాబట్టి దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నము చేయండి. రైట్. ఫస్ట్ ఇందులో 5 యూనిట్స్ ఉన్నాయి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్లో. ఫస్ట్ వన్ చూద్దాం. ఈఎల్టీ ఇన్ ఇండియా, హిస్టరీ అండ్ స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా, ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్, అండ్ ఇంగ్లీష్ యాజ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్. సో ఈఎల్టీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది ఇండియాలో ఇప్పుడు ఎలా ఉంది, సో దాని హిస్టరీ ఏంటి, ఇంగ్లీష్ ఎలా వచ్చింది ఇండియాలోకి, తర్వాత దాని స్టేటస్ ఏంటి, అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఏన్షియంట్ టైంలో బ్రిటిష్ కాలంలో ఇది ఇండియాకి రావడం జరిగింది ఇంగ్లీష్, ఆ టైంలో ఎలా ఉంది, దాని స్టేటస్ ఏంటి, అండ్ ఎలా డెవలప్ అయింది, తర్వాత ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్గా ఎలా డెవలప్ అయింది, తర్వాత ఫారెన్ లాంగ్వేజ్గా ఎలా ఉంది, ఇప్పుడు గ్లోబల్ లాంగ్వేజ్గా ఎలా ఉంది, సో అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్లలో చదవాలి. ఈఎల్టీ ఇన్ ఇండియా కాన్సెప్ట్ చదవాలి, ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ యాజ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్. సో ఈ ఫీచర్స్ ఏంటి, ఎలా డెవలప్ అయింది, ఈ పొజిషన్కి ఎలా వచ్చింది, సో ఎవరెవరు ఈ ఇంగ్లీష్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేశారు, ఏమన్నా యూనివర్సిటీ స్టార్ట్ చేశారా ఇండియాలో, సో ఏమైనా చట్టాల ద్వారా ఇది వచ్చిందా, సో చట్టాలు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి, ఎప్పుడు ఏ చట్టం వచ్చింది, దానివల్ల ఏది డెవలప్ అయింది ఇండియాలో, ఇంగ్లీష్ ఎక్కడ డెవలప్ అయింది, ఎలా డెవలప్ అయింది అనేది ఈ ఫస్ట్ యూనిట్లో నేర్చుకోవాల్సి ఉంటుంది ఈఎల్టీకి సంబంధించి. సెకండ్ వన్ చూద్దాం. మెథడ్స్ అండ్ అప్రోచెస్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, ఆడియో లింగ్వల్ మెథడ్, స్ట్రక్చరల్ అప్రోచ్, కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్. సో ఈ సెకండ్ దాంట్లో మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఉన్నాయి. అందులో మెయిన్గా మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ పైన. ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరి కోసం ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఈ మెథడ్స్ తీసుకురావడం జరిగినాయి, ఈ మెథడ్స్ ఎంతవరకు సక్సెస్ అయ్యాయి, అన్ని మెథడ్స్ గురించి చెప్తున్నాను నేను. అండ్ దానివల్ల ఎంత యూజ్ అయింది, ఎంత సక్సెస్ అయింది, ఎంత నేర్చుకోగలిగారు ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి. అలాగే సో నెక్స్ట్ వచ్చేసి ఆడియో లింగ్వల్ మెథడ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, అంటే
బెనిఫిట్స్ ఏంటి, దానికి ఉన్న మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటో కూడా చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ స్ట్రక్చరల్ అప్రోచ్ అండ్ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ కూడా, సో వీటికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఎవరి కోసం ఇంట్రడ్యూస్ చేశారు, ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, ఇందులో ఏం కాన్సెప్ట్ ఉంటుంది, ఎలా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, సో ఎలా అక్వైర్ చేయాలి, ఎలా లర్న్ చేయాలి, సో వాట్ ఈస్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అని మీరు చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి టీచింగ్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్. టీచింగ్ స్కిల్స్ ఉన్నాయిగా, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ పైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఏ స్కిల్ ఎలా డెవలప్ అవుతుంది, ఎలా డెవలప్ చేసుకోవాలి, ఏ స్కిల్ ఉంటే ఏం జరుగుతుంది అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు టీచింగ్ ఆఫ్ గ్రామర్ అండ్ ఫంక్షనల్ ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్ గ్రామర్ని ఎలా టీచ్ చేయాలి అండ్ ఫంక్షనల్ ఇంగ్లీష్ని ఎలా చెప్పాలి. టీచింగ్ ఆఫ్ వెకాబులరీని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఎలా చెప్తే పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది అది చెప్పాల్సి ఉంటుంది, అది నేర్చుకోవాలి మీరు. క్లాస్ రూమ్ టెక్నిక్స్, క్లాస్ రూమ్లో యూజ్ చేసే టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా పిల్లలకి ఈజీగా అర్థమయ్యేటట్టు, కాన్సెప్ట్ని ఇంగ్లీష్ని ఈజీగా టీచ్ చేసేటట్టు, అదేంటి. యూజెస్ ఆఫ్ అథెంటిక్ మెటీరియల్స్, ఎలాంటి మెటీరియల్స్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్లో యూజ్ చేయాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్లో యూజ్ చేయాలి. సో ఆ మెటీరియల్స్ ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, సో అవన్నీ మీరు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రైట్, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్, ప్రిన్సిపల్స్, టైప్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్. టెస్ట్లు ఎలా పెట్టాలి, ఎవాల్యుయేట్ ఎలా చేయాలి అనేది ఉంటుంది. సో టెస్ట్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, ఎవాల్యూ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, టెస్ట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎవాల్యుయేషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, సో ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది టెస్ట్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి నోట్స్ కూడా సపరేట్గా ఉంటుంది. లాస్ట్ వచ్చేసి ఫొనెటిక్స్ అండ్ ఫొనాలజీ, సింటాక్స్ అండ్ స్ట్రక్చర్స్. ఫొనెటిక్స్ అన్నీ మీకు తెలుసు కదా, ఫొనాలజీ సేమ్గా ఉంటుంది. ఆ సింబల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. 44 ఫొనెటిక్స్ సౌండ్స్ ఉంటాయి. ఆ సౌండ్స్ ఏంటి, అందులో వోవల్ సౌండ్స్ ఏంటి, అందులో కాన్సనెంట్ సౌండ్స్ ఏంటి, తర్వాత కాన్సనెంట్స్లో వాయిస్డ్ ఏంటి, వాయిస్లెస్ ఏంటి, అండ్ సో వోవల్స్లో ఓన్లీ వోవల్సే ఉన్నాయా, ప్యూర్ వోవల్స్ ఎన్ని, డిప్తాంగ్స్ ఎన్ని, సో ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, మరి కాన్సనెంట్స్లో ఏంటి ఉన్నాయి, ప్లాజివ్స్ ఏంటి, ఫ్రికటివ్స్ ఏంటి, అఫ్రికేట్స్ ఏంటి, లేబియల్ డెంటల్స్ ఏంటి, తర్వాత నాజల్స్ ఏంటి, సో ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ మీకు ఫ్రేమ్ చేయబడుతుంది. సింటాక్స్ ఏంటి అండ్ స్ట్రక్చర్స్ ఏంటి, సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఏంటి, సెంటెన్స్ ఎలా ఏర్పడ్డాయి, సో వాటి స్ట్రక్చర్స్ ఏంటి, సో ఏ స్ట్రక్చర్ ఏది తెలియజేస్తుంది, సో ఈ విధంగా ఓవరాల్గా సో మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇది మీ జేఎల్ ఇంగ్లీష్ సిలబస్ పేపర్ 2కు సంబంధించి ఓవరాల్ అనాలిసిస్. ఏ ఎగ్జామ్ అంటే మీరు రాయబోయే ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ కావాలి, ఏ టాపిక్ని ఎలా చదవాలి, ఏ యూనిట్ని ఎలా చదవాలి అని సో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సో మెటీరియల్ అందుబాటులో ఉంది. సో మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు సో నాకు నా ఫోన్ నెంబర్ అయిన 7989277388కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ కూడా చేయవచ్చు. సో మీకు కంప్లీట్ మెటీరియల్ సో నేను ఇస్తాను ఎట్ ద రేట్ ఆఫ్ రీజనబుల్ రేట్. సో రీజనబుల్ రేట్లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది, రీజనబుల్ కాస్ట్లోనే మీకు అందించడం జరుగుతుంది. రైట్ ఫ్రెండ్స్, ఇది ఏపీ జేఎల్కి సంబంధించిన కంప్లీట్ వీడియో. థ్యాంక్ యూ.